పంచాయతీ తుది పోలింగ్ మిగిలింది అరగంటే 1 గంటకు పోలింగ్ ముగియనుంది. ఇప్పటికే 60% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా 80 నుంచి 90 మంది పోలింగ్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. 1 గంటలోపు క్యూ లైన్లలో ఉన్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కనిపిస్తారు. పోలింగ్ సెంటర్లలో భారీగా ఓటర్లు క్యూ కట్టారు. మొత్తంగా 3506 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో వాయిదా పడ్డ 3 గ్రామాల్లోనూ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ల వివాదంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలంలో 25 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 577 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3506 పంచాయతీలకు 11667 మంది పోటీ పడుతున్నారు. 27582 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు మెంబర్ల కోసం 73976 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడత పంచాయతీ పోలింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. మరి కాసేపట్లో పోలింగ్ ముగియనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, జిల్లాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాలో మూడో విడత పోలింగ్లో ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికు 12 గంటల వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 72% ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటింగ్ శాతం పోలైంది. అంటే గతంతో పోలిస్తే అంటే ఇంకో కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈరోజు మూడో విడతలో కొంత వాతావరణం కూడా చలిగా ఉండడం, ఉదయం పూట కొంత మందకోడిగా సాగింది. తర్వాత నెమ్మదిగా 11 గంటల పోలింగ్ శాతం భారీగానే పెరిగింది. అయితే మొదటి 2 విడతల్లో తీసుకుంటే భారీగా ఓట్ల శాతం నమోదైంది. దాదాపు 90% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి కొంత ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం 12 గంటల వరకు అంటే 72% మాత్రమే నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తీసుకున్నట్టయితే ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ వైపు అంటే సరిహద్దు ప్రాంతాల్లో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ జైరాబాద్ డివిజన్లో సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిపైన పోలీసులు ఇప్పటికే గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. అంటే మొదటి విడతలో కూడా రెండో విడతలో కూడా ఎలాంటి సమస్యాత్మక ఘటనలు కానీ ఘర్షణలు కానీ జరగకుండా చూసుకున్నారు. అంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఇటు మెదక్ జిల్లాలో తీసుకున్నట్టు ఈరోజు ఏదైతే రామాయంపేట, తూప్రాన్ ఈ ప్రాంతాల్లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు 72% ఓట్లు పోలయ్యాయి. మరి కొంత సమయం మాత్రమే ఉంది. ఇటు సిద్దిపేట జిల్లాకు తీసుకున్నట్లయితే ఇటు హుస్నాబాద్ డివిజన్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. హుస్నాబాద్ డివిజన్లో ఆల్మోస్ట్ 70% పైగా ఓట్లు నమోదయ్యాయి. అక్కడ కొన్ని అంటే 90 సంవత్సరాల వృద్ధురాలు కోహెడ మండలంలో 90 సంవత్సరాల వృద్ధురాలు ఓటుకు వినియోగించుకొని బయటకు వచ్చి చనిపోయినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుని అంటే కొంత వాతావరణం ఈరోజు కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణం కూడా ఓటింగ్ శాతాన్ని తగ్గించింది. కానీ మొత్తానికి పల్లెలన్నీ కూడా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అంటే ఈ గ్రామాల్లోకి ఓట్లు వేసేందుకు కొత్తగా అంటే చాలా ఏళ్ళుగా గ్రామాలు విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఈసారి ఓటింగ్ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ గ్రామస్తులను అందరినీ కలుసుకునేందుకు కూడా ఈ ఎన్నిక వేదిక అయింది. పల్లెలు అంటే ఈసారి ఎన్నికలు చూసినట్లయితే అంటే ఎక్కువ వార్డులు, ఎక్కువ పోలింగ్ స్టేషన్లు కూడా ఉండడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ లైన్లు కానీ వెయిట్ చేయడం కానీ లేకపోవడంతో ఓటర్లు ఫ్రీగా వచ్చి అంటే ఎలాంటి సమస్యలు లేకుండా వచ్చి ఓటు వేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. శాసనసభ ఎన్నికల సమయంలో కొంత లైటింగ్ ప్రాబ్లం కూడా ఏర్పడింది. అట్లాంటి ఇబ్బందులు ఏం తలెత్తకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇటు ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. లైటింగ్ వ్యవస్థను కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్క ఓటు కూడా మిస్ అయిన అటు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే విధంగా ఉంటుందంటే గెలుపోటములు నిర్ణయించే ఓట్లు కావడంతో ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా అభ్యర్థులే స్వచ్ఛందంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు చేసుకొని పిలుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో ప్రధానంగా ఇటు మెదక్ జిల్లాలో తీసుకున్నట్లయితే యువజనం అంటే ఎక్కువగా యూత్ ఈసారి అభ్యర్థులుగా అంటే సర్పంచులుగా చేసేందుకు పోటీ పడ్డారు. దాంతో సోషల్ మీడియా వేదిక కూడా భారీగా ప్రచారాలు నడిచాయి. ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియా వేదికగా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో దూరంగా ఉన్నవారిని సైతం అంటే తమ గ్రామం కోసం ఏదో ఒకటి అంటే చేయాలనే ఒక ప్రచారం అయితే జరిగింది. మొత్తం మీద ఈ ఓవరాల్గా ఈసారి ఎన్నికలు కొంత యువజనం యూత్ ఎక్కువగా సర్పంచులుగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపారు. ఆ నేపథ్యంలోనే ప్రచారం కూడా జోరుగా సాగింది. మొత్తం అంటే ఈ 3 విడతల్లో తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా
ఏ ఒక్క చిన్న సంఘటన ఘర్షణలు కానీ జరగకుండా ఎట్లాంటి రీపోలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, పోలింగ్ స్టేషన్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఇటు 3 విడతల్లో ఉండడం, ఇటు ప్రతి జిల్లాలో అంటే ఒక్కొక్క డివిజన్ వారీగా కావచ్చు కొన్ని మండలాలుగా సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎలక్షన్స్ నిర్వహిస్తుండడంతో పూర్తి స్థాయిలో ఒక ఎలాంటి సమస్యలు లేకుండా మొత్తం పోలింగ్ పూర్తవుతుంది. ఈరోజు అంటే 3వ విడత కూడా మరి కొద్దిసేపట్లో 3వ విడత పోలింగ్ కూడా పూర్తి కాబోతుంది. తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంది. దీంతోపాటు ఈసారి రిజర్వ్డ్ ప్రాంతాల్లో కావచ్చు చాలా చోట్ల ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కీలకం కానుంది. 2 గంటల నుంచి వార్డు మెంబర్లు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. వార్డు మెంబర్లు గెలవడం ఇప్పటికే చాలా చోట్ల ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఇటు 3వ విడతలో ఏదైతే హైవే పైన ఉన్నటువంటి హైదరాబాద్కు సమీపంలో ఉన్న గ్రామాల్లో భారీగా ప్రచారాలు కూడా జరిగాయి. వాటన్నిటిలో కూడా అంటే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కీలకం కానుంది. అంటే ఈ చేతులెత్తే విధానం ద్వారా కావచ్చు, ఇటు ఏదైతే ప్యానెల్ల రూపంలో తమ ఉప సర్పంచ్ ఎన్నుకునేందుకు ఈ కౌంటింగ్ తర్వాత ఒక రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా మారనున్నాయి. మొత్తం మీద ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగినింది. కౌంటింగ్ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ రీపోలింగ్ జరగకుండా, ఎక్కడ గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా ఇటు చర్యలు చేపట్టారు. ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ కృష్ణభాస్కర్ కావచ్చు, ఇటు కమిషనర్ జోవియల్ కూడా అంటే చాలా చోట్ల ఎన్నికల సెంటర్లను ప్రత్యక్షంగా వెళ్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల వీడియో కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో అంటే వీడియో చిత్రీకరణ కావచ్చు, వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిస్తున్నాయి. కౌంటింగ్ కూడా మరికొద్ది సేపట్లో లంచ్ తర్వాత ప్రారంభం కానుంది.